Hello everyone, welcome to Umesh Chandra Police Academy. Myself Aman Adimani, faculty for aptitude, pure maths and reasoning, and one of the director along with Anju Babu sir. సో మనం ఎవ్రీ వీక్ కండక్ట్ చేసుకుంటున్న టెస్టుల్లో భాగంగా ఈరోజు సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ టెస్ట్ సంబంధించిన టెస్ట్ కండక్ట్ చేశాం కదా, దాని ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ టెస్ట్ బై మైసెల్ఫ్ అమర్నాథ్ ఈమని. లెట్స్ సీ ద క్వశ్చన్స్ వన్ బై వన్. బిఫోర్ గోయింగ్ టు ద క్వశ్చన్స్ అండ్ ఎక్స్ప్లెనేషన్ ఒకసారి జాగ్రత్త చేస్తే మనం ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో సెప్టెంబర్ 1st కి న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ చేద్దాం. సెప్టెంబర్ 1st. డోంట్ మిస్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్. ఓకే, ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ గా తీర్చిదిద్దడంలో అపారమైన అనుభవం ఉన్న మన ఫ్యాకల్టీ టీమ్ అమ్మ. ఓకే, సో నేను అర్థమెంటిక్ రీజనింగ్ ప్యూర్ మార్క్స్ చెప్తాను అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ ది డైరెక్టర్. ఓకే, మన అంజుబాబు సార్ ఇంకో డైరెక్టర్, సో సీనియర్ మోస్ట్. అండ్ రెగ్యులర్ గా టెస్ట్లు కండక్ట్ చేయడంలో కానీ దాన్ని సంబంధించిన వర్కౌట్ చేయడంలో కానీ సార్ హీస్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. ఇంకా మన ఫ్యాకల్టీ చూస్తే ఏపీ తెలంగాణలో ఉన్న టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ అంతే ఉన్నారమ్మ. ఓకే, సో దిస్ ఇస్ ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. ఎంతో తక్కువ టైంలో స్టార్ట్ చేసిన దాంట్లో 6,800 మెంబర్స్ పైగా పోలీసులుగా తీర్చిదిద్దిన ఒకే ఒక సంస్థ. ఓకే, సో మీకు జాబ్ కావాలి అనుకుంటే సో ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీని చూస్ చేసుకోవడానికి వైజ్ డెసిషన్ అవుతుంది. రైట్, సో ఫస్ట్ క్వశ్చన్ చూడము. A sum amounts to 12,320 in 4 years and 14,240 in 7 years at simple interest. Find the principal. సో క్వశ్చన్ చదివేటప్పుడు ఫస్ట్ మనం అండర్లైన్ చేసుకోవాల్సింది ఏంటంటే సమ్ అమౌంట్స్ టు అంటే ఎవరు ఉంటారు, మనలో ప్రిన్సిపల్ ఉంటాడు, ఇంట్రెస్ట్ కూడా ఉంటాడు. అది సింపుల్ అయితే సింపుల్, కాంపౌండ్ అయితే కాంపౌండ్. ఇక్కడ ఏమి ఇచ్చాడు, సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. అవునా? ఓకే, మనం ఇక్కడ ప్రిన్సిపల్ ని పి అనుకుంటే ఓకే, సింపుల్ ఇంట్రెస్ట్ అడ్వాంటేజ్ ఏంటి, ఒక సంవత్సరానికి x రూపీస్ ఇంట్రెస్ట్ అయితే 2 years కి 2x, 3 years కి 3x, 4 years కి 4x కదా. ఓకే, ఇక్కడ ఇది 4 years అన్నాడు కాబట్టి ఒక సంవత్సరానికి ఇంట్రెస్ట్ x అనుకుంటే 4 years కాబట్టి 4x. అవునా? రైట్, దీని వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా, 12,320. అవునా? రైట్, సో అండ్ 14,214 హౌ మెనీ ఇయర్స్, 7 years. అంటే నా ప్రిన్సిపల్ పి ఉంది 7 years కాబట్టి 7x. దీని వాల్యూ ఎంతమ్మా, 14,240. ఇక మనకు కావాల్సిన ప్రిన్సిపల్. అవునా కాదా? ఓకే, అంటే పి కావాలి. సరదాగా ఓపెన్ చేద్దామా, దీనిలో దీన్ని సపరేట్ చేద్దామా. రైట్, 0 4 - 2 అంటే 2, 12 - 3 అంటే 9, 3 - 2 అంటే 1, 1920. సపరేట్ చేసాం కాబట్టి పీపీ క్యాన్సిల్ అయిపోయింది. 7x - 4x అంటే ఏంటమ్మా, 3x. 3తో క్యాన్సిల్ చేస్తే x is equals to 3 6s are 18, 12 అంటే 3 4s 0 అంటే x వాల్యూ 640. మనకు కావాల్సింది x కాదు, ప్రిన్సిపల్ కావాలి. ఓకే, ఈ 640ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే x 3 వచ్చేస్తుంది కదా. చూడు మనకి ఏముందమ్మా, p + 4x అంటే 4 × 640 ఇది కూడా ఎంతమ్మా, 12,320. అవునా కాదా? మనం 640 × 4 మల్టిప్లై చేస్తే మనకి ఎంత వస్తుందమ్మా, 2560. ఎంత వస్తుంది, 2560. ఆ 2560 డిస్టెన్స్ సబ్ట్రాక్షనేగా, సబ్ట్రాక్ట్ చేసేస్తే 0 6 అండ్ దిస్ ఈజ్ 7 అండ్ దిస్ ఈజ్ 9, రైట్, 9760. అంటే ఎన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. ఓకేనా? మీరు చాలాసార్లు ఎగ్జామ్ ఇచ్చిన క్వశ్చనే కదా. రైట్, గుడ్. నెక్స్ట్ వన్. A sum becomes 8,800 in 4 years at 12% per annum simple interest. Find the principal. కొంత మొత్తం ఏమవుతుందమ్మా, 12% వార్షిక వడ్డీ రేటు తోటి 4 సంవత్సరాల్లో 8,800 రూపాయలు అవుతుంది. ఇక్కడ కూడా చూస్తే మీరు సమ్ బికమ్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. అంటే దాంట్లో ఏముంటాయమ్మా, ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. ఓకే, మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అని చెప్పాడు కదా, అంటే ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 8,880, 880. అవునా కదా? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత, 12%. ఒకసారి జాగ్రత్త చేస్తే మనకేం తెలుసు, ప్రిన్సిపల్ ఎప్పుడు 100% తెలుసు, ప్లస్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకుంటే 12% 4 years అంటే 12 4 48%. అంటే మొత్తం ఎంతమ్మా, 148% వాల్యూ ఎంత అంటే 888 నేనేం అడిగాడు, ప్రిన్సిపల్ అడిగాడు. అవునా? ప్రిన్సిపల్ అంటే ఎంత, 100% ఎంత. అవునా? చాలా మంది క్యాల్కులేషన్ ఇక్కడ ఇబ్బంది పడుతుంటారు, ఎందుకంటే నెంబర్స్ అలాగే ఫ్రేమ్ చేసి ఇచ్చారు. ఇక్కడ మనకి హింట్ ఏంటి అంటే, మనకు రూల్ చెప్పాను క్లాస్ లో, ఆల్ ట్రిప్లెట్స్ ఆర్ డివిజిబుల్ బై 3 and 37. అవునా కాదా? ఇది ట్రిప్లెటేగా, అంటే 3 తోటి 37 తోటి డివిజిబుల్ అవుతుంది. ఇది 37 తో డివిజిబుల్ అవుతుంది, చూద్దాం ఒకసారి. 37 4s అంతా క్యాలిక్యులేట్ చేయండి. 37 4s are 4 7s are 28, 4 3s are 12 + 2 అంటే 14 అంటే 148. సరిపోయిందా లేదా? అంటే ఇది 37 4s, ఇది 37 తో పోతుంది కదా. మరి 111 అంటే 3 × 37. నా దగ్గర ఉన్నది 888. అంటే 888 అంటే ఏం రాసుకోవచ్చు, 8 × 111. అవునా? అంటే 8 × 3 × 37. అవునా? ఇప్పుడు 37 తో క్యాన్సిల్ చేస్తాను కాబట్టి 8 3s are 24 మిగిలింది, పక్కన 0 ఉంది. అవునా? 4 తో క్యాన్సిల్ చేస్తే 460. దయచేసి 4 4 కొట్టేస్తారు అనమాకండి. 100 × 6 అంటే అన్నమా 6000. సో వాట్ ఇస్ ద ఆన్సర్, బి ఇస్ ద ఆన్సర్. హోప్ యూ అండర్స్టాండ్. ఓకే, మనకి ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీలో రెగ్యులర్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా
క్వశ్చన్స్ డిక్టేట్ చేస్తే టైం వేస్ట్ అవుతుంది, ఎవరిది, స్టూడెంట్స్ ది యాజ్ వెల్ అస్ మేనేజ్మెంట్ ది, ఆఫీస్ ది అని చెప్పి క్వశ్చన్స్ కూడా మనం డిస్ప్లే చేయమమ్మా, డిస్ప్లే చేయమమ్మా, హ్యాండ్ అవుట్స్ బుక్స్ ఇచ్చి మనం చెప్తాం. ఓకేనా? సో అలా చెప్పే ఒకే ఒక సంస్థ మా ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ. అలాగే రెగ్యులర్ గా టెస్ట్ కూడా కండక్ట్ చేస్తాం. చూడండి, ద సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ ఇస్ 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్ ఓవర్ 5 years. ఫైండ్ ద రేట్ పిఏ. పిఏ అంటే పర్సనల్ స్టేట్ కాదమ్మా. పిఏ అంటే ఏంటి? పర్ యానం, అంటే వార్షిక వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక్కడ అర్థం చేస్తే సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు ఉంటామా. ఓకే, జాగ్రత్త అర్థం చేయండి. ఇందాకేమో ప్రిన్సిపల్ ప్లస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, సార్ ఓన్లీ సింపుల్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 2/5 ఆఫ్ ద ప్రిన్సిపల్, అంటే 2/5 into P. కరెక్టేనా కాదా? మనకేం తెలుసు, ప్రిన్సిపల్ ఎప్పుడు 100% కదా, అంటే ప్రిన్సిపల్ 100% కాబట్టి P ప్లస్ 100 రాస్తా, 100%. అంటే 5 తో క్యాన్సిల్ చేస్తే 5 40s, సారీ 5 20s, 22s are 40. సింపుల్ ఇంట్రెస్ట్ ఎంతమా? 40%. ఇందుకీ 40% ఎన్నేళ్ళలో వచ్చింది? 5 years, 5 సంవత్సరాలు వచ్చింది. అవునా కాదా? నన్ను అడుగుతుందేమో వార్షిక వడ్డీ రేట్, అంటే సంవత్సరానికి ఎంత అడుగుతున్నాడు. మా 40% 5 years అంటే 1 year ఎంత వస్తుంది? 40/5. అవునా కాదా? అంటే సరదాగా ఎంత వచ్చిందమ్మా? 8% per annum, రైట్? సో ఆన్సర్ ఇస్ బి ఇస్ ద ఆన్సర్. ఓకేనా? రైట్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. 2,400 rupees becomes 2,640 in 2 years at simple interest. Find the rate PA. PA అంటే per annum, అంటే వడ్డీ రేట్ ఎంత అని అడుగుతున్నాడు. అవునా? మా ప్రిన్సిపల్ ఎంత? 2,400. ఇట్ బికమ్స్ 2,640, అంటే ఇందులో ఏమున్నాయి? ప్రిన్సిపల్ ఉంది, సింపుల్ ఇంట్రెస్ట్ ఉంది. అవునా కాదా? ఓకే, ఎంత? 2,640. మా ఇందులో ఇది ప్రిన్సిపల్, ఇదేమో ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్. అంటే ఇందులోంచి ప్రిన్సిపల్ తీసేస్తే వచ్చేది ఎంత మనకి? సో 240. ఇదేంటి? ఇంట్రెస్ట్. అవునా కాదా? ఒకసారి జాగ్రత్త చేస్తే దీంట్లో దీన్ని 240 ప్రిన్సిపల్, ప్రిన్సిపల్ మీద సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఇవ్వాల్సింది, అంటే 10% అయినా కాదా? చాలా మంది లటక్కని 10% లేదా అని వెతుకుతూ ఉంటారు. కాదు, 10% వరకు వాస్తవమే, కానీ ఇది ఎన్ని ఏళ్ళలో వచ్చింది నాకు? 2 years. అవునా కదా? 2 సంవత్సరాలు. నాకు కావాల్సిన వార్షిక వడ్డీ రేట్ అంటే 1 year కావాలి. అంటే 10% అనేది 2 years అయితే 1 year ఎంత అవుతామా? 5%. సో ఆన్సర్ ఇస్ బి ఇస్ ద ఆన్సర్. సింపుల్ గా చేయడం ఇది. ఓకే, పద్ధతిగా చేయాలంటే లెంగ్తీగా చాలా చేయొచ్చు. ఓకే, దిస్ ఇస్ షార్టెస్ట్ ఆఫ్ ఆల్. The difference between simple interest on a sum at 10% and 8% for 3 years is 540. Find the sum. మా 10% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉందమ్మా, 8% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉంది, 3 years టైం ఉంది. అవునా కాదా? అంటే 10% వచ్చినప్పుడేమో 10% into 3 30% వస్తుంది. 8% వచ్చినప్పుడేమో 8% into 3 అంటే 24% వస్తుంది. అంటే ఈ డిఫరెన్స్ ఎంత అంటే 6%. అవునా కాదా? దీని వాల్యూ ఎంత చెప్పడం? 540 అని చెప్పాడు. ఓకేనా? సో ఫైండ్ ద సమ్ అన్నాడు, అంటే ప్రిన్సిపల్ ఎంత అని అడుగుతున్నాడు, రైట్? ఓకే, మా ప్రిన్సిపల్ ఎంత అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు, రైట్? ఇక్కడ 2 పాయింట్స్ జాగ్రత్త చేస్తే వాడు అడిగింది సమ్. నేను మీకు క్లాస్లో చెప్పా, సమ్ బికమ్స్, సమ్స్ టు, అమౌంట్స్ టు, అమౌంట్ బికమ్స్ ఎట్సెట్రా ఎట్సెట్రా కదా. ఇక్కడ సమ్ అని అనగానే బై డిఫాల్ట్ గా మన మైండ్ లోకి వచ్చే ఆన్సర్ ఏంటంటే ప్రిన్సిపల్. మా ఈ క్వశ్చన్ కి సమ్ అంటే ప్రిన్సిపల్ అన్న ఎటువంటి డౌట్ కూడా లేదు. అయితే నేను మీకు ఏం చెప్పానమ్మా, డెఫినేషన్ అనేది క్వశ్చన్ లో ఇస్తే దాన్నే ఫాలో అవ్వాలని చెప్పా కదా. ఒకసారి జాగ్రత్త, నేను ద డిఫరెన్స్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ ఏ సమ్ అనడా లేదా, అంటే ఒక కొంత మొత్తం ఉంది, ఆ మొత్తం మీద డిఫరెన్స్ అని అడుగుతున్నాడు. అవునా కాదు? డిఫరెన్స్ ఇచ్చాడు అంటే ఆ కొంత మొత్తం మీదే కదా మొత్తం క్యాలిక్యులేట్ చేసింది, అంటే అదేగా ప్రిన్సిపల్. వాడు అడిగింది ఆ సమ్ అయినా కాదా, కాబట్టి ప్రిన్సిపలే కావాలి 100% ఉంటా. 6 తో క్యాన్సిల్ చేస్తే 6 9 zeros కాబట్టి 100 into 90 అంటే 9000. అర్థమైనా? సో వాట్స్ ద ఆన్సర్? సి ఇస్ ద ఆన్సర్. హోప్ యు అండర్స్టాండ్. ఓకే, సో లెట్స్ గో ఫర్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. The difference between simple interest on 7,000 at 10% and 12% for 2 years is. మరి 7,000 రూపాయల మీద 10%, 12% వడ్డీ రేట్లకి 2 సంవత్సరాలకు వచ్చే డిఫరెన్స్ ఎంత అంటున్నాడు. అసలు మామూలుగా ఇది 10%, ఇది 12%, అంటే డిఫరెన్స్ ఎంత? 2% అంటే తప్పమ్మా, 2% per annum. అవునా కాదా? ఒక సంవత్సరానికి 2%. కానీ నీ దగ్గర 1 year ఉందా, 2 years ఉన్నాయా? 2 years. అంటే 2% 2% into 2 4% చెప్పాలా? 2% into 2 4% ఇస్ ద డిఫరెన్స్. అవునా కాదా? ఇప్పుడు నాకు డిఫరెన్స్ ఎంత అనేది కావాలి. దేని మీద? ప్రిన్సిపల్. అంటే ఎంత? 7,000 మీద. అంటే 7,000 రూపాయల్లో 4% ఎంత అంటే పద్ధతిగా 4/100 చేయడం ఓ పద్ధతి అయితే, 1% అంటే 70 కదా, 4% అంటే 4 into 70 అంటే 280 అని చెప్పడం ఇంకో పద్ధతి, రైట్? మన క్లాస్లో పర్సంటేజ్ చెప్పేటప్పుడు 1%, 10%, 5%, 15%, 25%, 50%, 75% లాంటి చిన్న చిన్న పర్సంటేజ్తో పాటు నోటికి వచ్చిన పర్సెంటేజ్ 23% ఎంత, 47% ఎంత, 56% ఎంత, 36% ఎంత లాంటివి కూడా చేశాం కాబట్టి మనం చూసి చెప్పేయచ్చు. ఓకేనా? రైట్. ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఎ మ్యాన్ బారోడ్, అమ్మా ఇక్కడ మ్యాన్ అన్నా కదా, విమెన్ లేదా అని అడగమాకండి, ఎవరైనా ఒకటే మనకి ఇక్కడ. ఓకే, బారోడ్ 4,000 at 8% per annum. అమ్మా 4,000 రూపాయలు అప్పు చేస్తాడంటమ్మా, 8% per annum అంటమ్మా. సింపుల్ ఇంట్రెస్ట్ లెండ్, సారీ, సో 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్. ఓకే, వాడు తీసుకున్న 4,000, 8% per annum సింపుల్ ఇంట్రెస్ట్ తీసుకున్నాడు.
అండ్ లెంట్ ఇట్ ఎట్ 10% per annum సింపుల్ ఇంట్రెస్ట్. అమ్మా ఊరుకోలేదమ్మా, 8% తీసుకున్నాడు, ఓకే, పక్కన 10% అప్పించాయంట. ఓకే, నిజం చెప్పాలంటే మన బ్యాంక్ లో చేసేది ఇదే పని కదా. మనం డబ్బులు బ్యాంక్ లో దాచుకుంటేనేమో 4% 3% ఇస్తాడు. అదే మనం అదే లోన్ తీసుకుంటేనేమో 12% 14% 24% దాకా ఇస్తుంటాడు, అవునా కాదా? ఓకే, వీడు కూడా అలాంటి ఉండే బ్యాంక్ తమ్ముళ్ళలో ఉండేది. 8% తీసుకుని 10% అప్పించాడు. ఓకే, ఫైన్ ఇస్ గెయిన్ ఇన్ 4 years. మరి ఈ క్వశ్చన్ చూడంగానే చాలా మంది ఓకే ఈ క్వశ్చన్ బ్యూటిఫుల్ గా ఉందనుకుంటారు, కానీ ఇది ప్రీవియస్ 2 క్వశ్చన్స్ కూడా సేమే. ఈ డిఫరెన్స్ ఏదైతే ఉందో అదేగా గెయిన్ వచ్చేది. 8% తీసుకున్నాడు, 10% అప్పించాడు, అంటే గెయిన్ ఎంత? 2%. అలా నీకు 4 years కాబట్టి 2 4 8% గెయిన్. అసలుకి ప్రిన్సిపల్ ఎంత? 4000. అంటే 8% ఆఫ్ 4000 ఎంత? సింపుల్, 8/100 into 4000. లేదా 1% 40 కాబట్టి 8% 8 into 40 320. సో అంటే ఎన్నో ఆప్షన్ నెంబర్ డి ఇస్ ద ఆన్సర్. వాట్ ఇస్ ద ఆన్సర్? డి. నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. The compound interest on 12,000 at అమ్మ ఇక్కడ జాగ్రత్తగా ఉంది, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. ఓకే, 12,000 at 20% per annum for 2 years కాంపౌండెడ్ యాన్యువల్లీ విల్ బి. వార్షికంగా వడ్డీ రేటు కనుక క్యాలిక్యులేట్ చేస్తే ఓకే, సో అప్పుడు నాకు 2 ఏళ్ళకి 12,000 మీద ఎంత వస్తుంది అంటున్నాడు. అసలు సింపుల్ రూల్ ఏంటమ్మా, ఫస్ట్ ఇయర్కి ఎప్పుడు ప్రిన్సిపల్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇవ్వాలి, అవునా కాదా? అంటే 20% కాబట్టి 20% దేని మీద ఇవ్వాలి? 12,000 మీద ఇవ్వాలి, అవునా? ఓకే, 10% 1200, 20% 2400. ఓకే, ఫస్ట్ ఇయర్ అయిపోయింది. నాకు ఫస్ట్ ఇయర్ కావాలా, సెకండ్ ఇయర్ కావాలా? 2 ఏళ్ళు కావాలి, అంటే సెకండ్ ఇయర్ కూడా కావాలి. అంటే సెకండ్ ఇయర్ అంటే 2400 ఇవ్వాలి. అది సరిపోతుందా? మళ్ళీ 20% ఇవ్వాలా? మళ్ళీ 20% ఇవ్వాలి, అవునా కాదా? ఓకే, మరి 10% ఎంత? 240. ఓకే, 20% ఎంత? 480. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ ఇయర్ కావాలా, సెకండ్ ఇయర్ కావాలా, రెండు కావాలా? అంటే రెండు కావాలి. 2400 ప్లస్ 2400 అంటే 4800 ప్లస్ 480. రాస్తాను చూడండి, 2400 ఫస్ట్ ఇయర్ కి, నెక్స్ట్ ఇయర్ కి 2400 ప్లస్ 480, అవునా కాదా? ఓకే, అంటే మొత్తం యాడ్ చేస్తే 5280. అంటే ఎన్ని ఆప్షన్ మనకి? బి ఇస్ ద ఆన్సర్. అండర్స్టూడ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్. సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 15,000 at 12% per annum for 1 year when compounded half yearly. అమ్మ అర్ధ సంవత్సరానికి ఒకసారి వడ్డీని లెక్కిస్తే ప్రిన్సిపల్ ఎంత? అసలు 15,000 రూపాయల మీద 12% కి 1 year కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అడుగుతున్నాడు. నువ్వు క్యాలిక్యులేట్ చేసిన ఎన్నాళ్ళకి ఒకసారి? అర్ధ సంవత్సరం, అంటే హాఫ్ ఇయర్కి ఒకసారి, అవునా కాదా? అంటే మీకు మామూలుగా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 12% పర్ యానం. వార్షిక వడ్డీ రేటు 12%, అంటే సంవత్సరానికి 12%. కానీ నువ్వు హాఫ్ ఇయర్కే కనుక్కున్నావు, అంటే హాఫ్ ఇయర్ కి 6%, రైట్? ఓకే, బానే ఉంది. అవును, నువ్వు 1 yearకే అడిగావు. 1 year లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉన్నాయి సార్? ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్. మాస్టర్ హాఫ్ అంటే మీరు ఏదో హాఫ్ అనుకున్నారు, అది కాదు. హాఫ్ ఇయర్ అంటే హాఫ్ ఇయరే, ఓకేనా? మరి ఫస్ట్ హాఫ్ ఇయర్ కి 6% ఇవ్వాలి. ప్రిన్సిపల్ ఎంత? 15,000. అంటే 6% ఆఫ్ 15,000. మరి 6/100 into 15,000 చేయడం ఓ పద్ధతి అయితే, ఓకే, మనం ఏం చేస్తాం చెప్పండి? 1% అంటే 150 కాబట్టి 6% అంటే 150 into 6 అంటే 900, రైట్? ఇప్పుడు సెకండ్ కాంపౌండింగ్ పీరియడ్ అంటే నెక్స్ట్ హాఫ్ ఇయర్ చూస్తే ఈ 900 పే చేయాలి. సరిపోతుందా? దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయాలా? స్టూడెంట్స్ చేసే తప్ప ఏంటి అంటే మళ్ళీ ఇంట్రెస్ట్ పే చేయాలని డిసైడ్ చేసి ఆ ఇంట్రెస్ట్ 12% వేస్తారు, కాదు 6%. ఓకే, 900 మీద 6% పే చేయాలి. 1% ఎంత? 9. 6% ఎంతమా? 9 6 54 రూపీస్, అవునా? రైట్ అమ్మా. అంటే 900 1800 ప్లస్ 54 అంటే 1854 ఇస్ ద టోటల్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ యూ హ్యావ్ టు పే. అంటే ఎన్నో ఆప్షన్? బి ఇస్ ద ఆన్సర్. అండర్స్టూడ్ మై డియర్ బాయ్స్ అండ్ గర్ల్స్? రైట్. సో లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. A sum of money amounts to 6050 in 2 years at 10% per annum compound interest. Find the principal. ఇక్కడ అమౌంట్స్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కదా. అమౌంట్స్ అంటే దాంట్లో ఏముంటాయేమో? ప్రిన్సిపల్ అండ్ ఇంట్రెస్ట్. ఏ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ అయినా ఇక మనకు క్లియర్గా చెప్పారు కదా. ఏ టైప్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇది? కాంపౌండ్ ఇంట్రెస్ట్. అంటే వాడు వచ్చింది ఏంటమ్మా? ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, రైట్? మనం ఏమనుకున్నాం క్లాస్ లో? సో ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ప్రిన్సిపల్ అడిగినా, ప్రిన్సిపల్ ఇచ్చి అవుట్ స్టాండింగ్ అంటే ప్రిన్సిపల్ ప్లస్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడిగినా కూడా మనం ఫార్ములా ఓరియంటెడ్ లో చేయొచ్చు అని చెప్పాను, అవునా కాదా? అంటే సక్సెస్ పర్సనల్ ఫీల్ అయితే మన ప్రిన్సిపల్ ఫీ అనుకుందాం. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా? 10% per annum. అంటే నా ప్రిన్సిపల్ 100% కి 10% ఇంట్రెస్ట్ కలిపితే 110% అవుతుంది, అవునా కాదు? ఇది 1 year లో. కానీ నాకు 1 year ఉందా 2 years ఉందా? 2 years ఉంది కాబట్టి హోల్ స్క్వేర్. అదే సింపుల్ ఇంట్రెస్ట్ అయితే 2 years ఉంటే 120% రాస్తాం. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే ఏనా సమ్మా 110/100 హోల్ స్క్వేర్ రాస్తాం కదా. దీని వాల్యూ ఎంత ఇచ్చాడమ్మా? 6050, రైట్? నేనేం అడిగాడు? ఫైండ్ ద ప్రిన్సిపల్. 0 0 క్యాన్సిల్, రైట్? మరి ఇప్పుడు ప్రిన్సిపల్ అడిగితే 6050 ఇవి సేమ్ ఉంటుందా? రివర్స్ అయిపోతుందా? రివర్స్. అంటే 10² అంటే 100/11² అంటే 11 into 11 రాసుకున్నాం, రైట్? ఒకవేళ మీకు 121 అని రాసేసి 121 5 605 కనుక డైరెక్ట్ చెప్పగలిగితే ఇది 121 రాసి ఇది 5 times అని చెప్పడం ఈజీ. కానీ అంత సీన్ లేదు కదా, నమ్మకం ఉంది కదా. రైట్, లెట్స్ గో ఫర్ ద సింప్లిఫికేషన్. 11తో క్యాన్సిల్ చేస్తే
11 5 55, ఇంకా 5 ఉంది అంటే మళ్ళీ 55 కాబట్టి 11 5 అండ్ హ్యావింగ్ 1 more 0. 11 తో క్యాన్సిల్ చేస్తే 11 5 అండ్ హ్యావింగ్ 0. 50 into 100 అంటే 5000. వాట్ ద ప్రిన్సిపల్? 5000 రూపాయలు. అంటే ఎన్ ఆప్షన్ ఏ ఇస్ ద ఆన్సర్. రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. రైట్. The difference between the simple interest and compound interest on 10,000 at 8% per annum for 2 years is. 8% వార్షిక వడ్డీ రేట్ చొప్పున 10,000 రూపాయలపై 2 సంవత్సరాలకి బారు వడ్డీ మరియు చక్రవడ్డీల మధ్య భేదం పడుతున్నాడు. అవునా కాదా? నెంబర్ 1 ఫార్ములా వేస్ట్ చేసేసి ఏంటి? ఫార్ములా R/100 హోల్ స్క్వేర్ ఇంటూ పి. సార్ ఫార్ములా ఒకటేనా? ఫార్ములా మాత్రం చెప్పేటైతే నేను అమర్నాథ్ ఎందుకు అవుతుంది, ఉమేష్ చంద్ర ఎందుకు అవుతుంది కాదు కదా, రెండు గురించి చెప్పుకున్నాం. R అంటే 8 కాబట్టి 8/100 హోల్ స్క్వేర్ ఇంటూ ప్రిన్సిపల్ ఎంతమ్మా? 10,000. రైట్. ఓకే. 8 స్క్వేర్ అంటే 64/100 స్క్వేర్. 2 సున్నాలు ఉన్నాయి కాబట్టి స్క్వేర్ చేస్తే 4 సున్నాలు వస్తాయి కదా, అంటే 1 పక్కన 4 సున్నాలు ఇంటూ ఇది కూడా 10,000 కదా, అంటే సరదాగా వీళ్ళు క్యాన్సిల్ అయితే ఆన్సర్ అంతా 64. ఫార్ములాగా చేయాలంటే ఇది. రైట్. ఫార్ములా కాదు అనుకుంటే మన క్లాస్ అయితే ఫార్ములాకి ప్రూఫ్ గా చెప్పాను, ఇక్కడ ప్రూఫ్ గా చెప్పడం డైరెక్ట్ ప్రొసీజర్ గా చేసేద్దాం. ఓకే. ఫస్ట్ ఇయర్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంత అవుతుందో చెప్పండి. 8% కదా, దేని మీద? 10,000 మీద, అంటే 8% ఆఫ్ 10,000. ఓకే. అంటే 1% 100 కాబట్టి 8% ఎంతమ్మా? 800. రైట్ అమ్మా. ఇది సింపుల్ ఇంట్రెస్ట్ అయినా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా 800 కదా. రైట్. సో సింపుల్ ఇంట్రెస్ట్ కూడా 800, పైన రాసినేమో కాంపౌండ్ ఇంట్రెస్ట్. సెకండ్ ఇయర్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే 800 పే చేయాలి. అది సరిపోతుంది, దాని మీద ఇంట్రెస్ట్ పే చేయాలా? ఇంట్రెస్ట్ పే చేయాలి. ఎంత పర్సెంట్? 8% చెప్పాడుగా. 1% ఎంత? 8. 8% 64. కానీ సింపుల్ ఇంట్రెస్ట్ లో ప్రిన్సిపల్ మారదు కాబట్టి ఫస్ట్ ఇయర్ 800, సెకండ్ ఇయర్ కూడా 800. మీకు కావాల్సిన డిఫరెన్స్ కదా. ఫస్ట్ ఇయర్ లో 2 సేమ్ ఉన్నాయి, డిఫరెన్స్ రాలా. సెకండ్ ఇయర్ లో 800 సేమ్ ఉన్నాయి, డిఫరెన్స్ ఎక్కడ వచ్చిందమ్మా? 64 మాత్రమే. రైట్ ఆర్ రాంగ్? రైట్. ఇది సో ఆన్సర్ ఎంత అంటే 64 ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. The population of a town increases by 5% annually. If its present population is 44,100, what was the population 2 years ago? సో ఎవ్రీ ఇయర్ ఎంత పెరుగుతుందమ్మా పాపులేషన్? 5% పెరుగుతుందంట. మా పాపులేషన్ గ్రోత్ అనేది నథింగ్ బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. 6% అవుతుంది, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది కదా. రైట్ అమ్మా. వాట్స్ ద పాపులేషన్ 2 years ago? 2 ఏళ్ల క్రితం పాపులేషన్ అంటున్నాడు. అంటే 2 ఏళ్ల క్రితం నేను పాపులేషన్ పి అనుకుంటే ఎవ్రీ ఇయర్ 5% పెరుగుతుంది కాబట్టి 100% కి 5% యాడ్ చేసి 105%. అవునా కాదా? సో అంటే 105/100 అలా ఎన్నేళ్ళమ్మా? 2 years. ఓకే. హోల్ స్క్వేర్ ఇస్ ఈక్వల్స్ టు 44,100. రైట్. ఓకే. మరి ఈ 441 చూడంగానే మీ మైండ్ లోకి ఏం గుర్తురాలో చెప్పండి? 441 21 స్క్వేర్, అది గుర్తొస్తే ఆన్సర్ చేసినట్టే. 5 తో క్యాన్సిల్ చేస్తే 521s 520s. సో పాపులేషన్ ఇనిషియల్లీ ఇస్ ఈక్వల్ టు, ఇది రివర్స్ అవుతుంది కదా, ముందు 44,100 రాసేద్దాం ఇంటూ ఇది రివర్స్ అవుతుంది కదా. ఇప్పుడు 20 స్క్వేర్ 20 స్క్వేర్ అంటే 400 బై ఇది 21 స్క్వేర్ కదా, అంటే ఏంటమ్మా 441. అయిపోయింది చూడండి. 441 ones 100s, 100 into 400 అంటే ఏంటమ్మా 40,000. సో వాట్స్ ద ఆన్సర్? ఏ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్? నెక్స్ట్ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. At what annual rate of compound interest will 12,100 amounts to 13,310 in 1 year? అమ్మా ఇది యాక్చువల్గా అయితే చాలా కాంప్లెక్స్ గా ఫీల్ అయ్యే సింప్లెస్ట్ క్వశ్చన్. ఓకేనా? అఫ్ కోర్స్ క్వశ్చన్ ని కూడా క్లారిటీగా అర్థం చేసుకుంటే మీకు కాంప్లెక్స్ గా అనిపించదు, కాబట్టి ఆ నెంబర్ చూస్తే కొంచెం భయం వేస్తుంది. మా 12,100 అంట 13,310 రూపాయలు అవ్వాలంటమ్మా. సో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. అవునా కాదా? ఒకసారి జాగ్రత్త అర్థం చేస్తే 12,100 అనేది 13,310 రూపాయలు అయిందంటే ఇంట్రెస్ట్ ఎంత చెప్పండి ఒకసారి జాగ్రత్తగా. 1 to 2 అంటే దీంట్లో 10% అయినా కాదా? ఇందుకు ఇది ఎన్ని ఏళ్ళకి? 1 year లోనేగా. అంటే 1 year లో 10% కాబట్టి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత చెప్పవచ్చమ్మా? 10% per annum. So answer is B. Next is the next beautiful one. The sum of money doubles itself in 10 years at compound interest. In how many years will it become 8 times itself? మరి రెట్టింపు అవ్వాలి అంటే ఎన్ని టైం పెట్టిందమ్మా? 10 ఏళ్ళు. 8 times అంట అని అడుగుతున్నాడు. ఇదే కనుక మనకు సింపుల్ ఇంట్రెస్ట్ లో అయితే డబల్ కనుక 10 years పడితే 8 times అంటే 10 + 70 years టైం పట్టేది. అవునా కాదా? రైట్. కానీ ఇది మనకు సింపుల్ ఇంట్రెస్ట్ కాదుగా, కాంపౌండ్ ఇంట్రెస్ట్. నేను మీకు 2 రకాలు చెప్పా. నా ప్రిన్సిపల్ పి అనుకుందాం. డబల్ అంటే ఎంత ఇవ్వాలి? టోపీ కాదు, జాగ్రత్తగా వినాలి. 2p. అవునా కాదా? ఓకే. ఈ టోపీకి ఎన్ని టైం పట్టిందమ్మా? 10 years. నువ్వు ముందు కాన్సెప్ట్ చెప్తున్నాను, తర్వాత షార్ట్ కట్ వాడుకుందాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ప్రిన్సిపల్ పీనా టోపీనా? మన సింపుల్ ఇంట్రెస్టా కాంపౌండ్ ఇంట్రెస్టా? కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే అవుట్ స్టాండింగ్ ఇస్ ద ప్రిన్సిపల్. రైట్. అవుట్ స్టాండింగ్ అంటే పీనా టోపీనా? ఓకే. టోపీ కాబట్టి ఇది నీ ప్రిన్సిపల్. నువ్వు మళ్ళీ 10 years టైం ఇచ్చావు అనుకోమ్మా, మళ్ళీ వాడు చెప్తున్నాడు డబుల్ అవుతుంది. ఈసారి డబుల్ అయ్యేది ఎవడు? పీనా టోపీనా? ఆ టోపీ డబుల్ అవుతుంది, అంటే డబల్ టోపీ అవుతుంది నీకు. అవునా కాదా? ఓకే. సో 4p. సో ఇప్పుడు నీ ప్రిన్సిపల్ ఎవడు? 4p.
నువ్వు మళ్ళీ 10 years టైం ఇచ్చావు అనుకోమా, మళ్ళీ డబుల్ అవుతుంది కదా. అంటే మళ్ళీ డబుల్ అవడం అంటే సార్ ఎంత అవుతుంది, 4 కాస్త డబుల్ అయితే 8p. అంటే వాడు అడిగిన 8 times అయిపోయిందా అవలేదా? ఎన్నేళ్ళు పట్టింది, 10, 10, 10. అంటే మొత్తం ఎన్నేళ్ళమో 30 ఏళ్ళు టైం పట్టింది. సో వాట్స్ ఆన్సర్, బి ఇస్ ద ఆన్సర్, రైట్. సో అలా కాకుండా నేను మీకు షార్ట్ కట్ ఏం చెప్పాను ఒకసారి గుర్తెచ్చుకోండి. డబల్ అంటే 2 times, ఎన్నేళ్ళు ఇచ్చాడమ్మా, 10 years. సో 8 times అంటే ఏం రాసుకోవచ్చు, 2 cube ఎన్నేళ్ళు అని అడిగా. మామూలుగా అయితే 3 into 10 రాస్తారు, మనం ఇక్కడ 1 రాసుకొని 3 into 10/1 అని చెప్పి ఆ 1 ఎప్పుడు హెల్ప్ అవుతుందో కూడా నేను మీ క్లాస్ లో ఎగ్జాంపుల్స్ చెప్పా కదా, రైట్. డోంట్ వరీ. సో ఎగ్జామ్ కాబట్టి ఇంతవరకు చాలు, రైట్. 30 years. Let's see the next beautiful question. The difference between the compound interest and simple interest on 5,000 at 10% per annum for 2 years is. అమ్మా 2 సంవత్సరాలకి ఓకే 10% per annum లో చొప్పున 5,000 మీద డిఫరెన్స్ ఎంత అడుగుతున్నాడు. మామూలుగా ఫార్ములా ఏంటి చెప్పండి ఒకసారి, r/100 హోల్ స్క్వేర్ ఇంటూ p కదా. r అంటే 10 కాబట్టి 10/100 హోల్ స్క్వేర్ ఇంటూ ప్రిన్సిపల్ ఎంతమ్మా 5,000. 0 0 క్యాన్సిల్. 1/10 స్క్వేర్ అంటే 100 కదా, 100 తో క్యాన్సిల్ చేస్తే 2 0 క్యాన్సిల్ అయితే డిఫరెన్స్ ఎంతమ్మా 50. సో అంటే ఎన్ ఆప్షన్ బి ఇస్ ద ఆన్సర్. మరి ఇంతకు ముందు కూడా ఇలాంటి క్వశ్చన్ వస్తే నేను ఏం చెప్పానమ్మా, ఇలా డిఫరెన్స్ చేయడం ఒక పద్ధతి అయితే, రెండో మెథడ్ ఏం చెప్పానమ్మా, డైరెక్ట్ గా వాల్యూస్ కనుక్కొని చెప్పా కదా. ఓపెన్ చేద్దామా ఈసారి, పర్సంటేజ్ తో గేమ్ ఆడదామా సరదాగా, రైట్. చూడండి. సో సింపుల్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ కూడా 10% కదా. ఓకే, అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ వచ్చేసరికి ఫస్ట్ ఇయర్ 10% ఇస్తే సెకండ్ ఇయర్ కి 10% ఇచ్చి అది సరిపోతుంది, దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్ ఇవ్వాలా, దాని మీద ఇంట్రెస్ట్ ఇవ్వాలి. అంటే 10% మీద మళ్ళీ 10% ఇవ్వాలి. అంటే 10 లో 10% ఎంత, 1%. అవునా, రైట్. అంటే ఇప్పుడు డిఫరెన్స్ కనుక మీరు అర్థం చేస్తే ఫస్ట్ ఇయర్ లో డిఫరెన్స్ లేదు, సెకండ్ ఇయర్ లో ఇక్కడ లేదు. అంటే ఇదే డిఫరెన్స్ ఎంత పర్సెంట్, 1%. దేని మీద 5,000. 5,000 లో 1% ఎంత, 50 ఇస్ ద ఆన్సర్, రైట్ ఆర్ రాంగ్. సో ఒకే మోడల్ 2 క్వశ్చన్ ఎందుకు పెట్టాను మీకు అర్థమైందా. ఓకే, ఈ మెథడాలజీ కామన్ ఫార్ములా, అది కాకుండా ఎలా చేయాలి ఇక్కడ చెప్పాను. 2 రకాల ప్రొసీజర్స్ చెప్పాలనుకున్నాను, 2 క్వశ్చన్లు ఇచ్చాను. ఓకేనా, లెట్స్ సీ ద నెక్స్ట్ బ్యూటిఫుల్ క్వశ్చన్. If the compound interest on a certain sum for 2 years is 5% per annum is 512.5, then find the principal. అమ్మా 2 సంవత్సరాల కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎంతమ్మా 512.5 అంట. అయితే నాకేం కావాలంటమ్మా, ప్రిన్సిపల్ కావాలంట. హెడ్ మాస్టర్ గారు జాగ్రత్తగా వినండి, ప్రిన్సిపల్ కావాలంట. ఇప్పుడు చెప్పిన ప్రొసీజర్ ఫాలో అవుతాం, జాగ్రత్త చూడండి. మా ఫస్ట్ ఇయర్ కి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 5% కాబట్టి 5% పే చేయాలి, అవునా. సెకండ్ ఇయర్ కి రూల్ ఏంటి, ఈ 5% పే చేయాలి. అది సరిపోతుందా, దీని మీద మళ్ళీ 5% పే చేయాలా, దాని మీద మళ్ళీ 5% పే చేయాలి, అవునా. మరి దీంట్లో 10% 0.5, 5% హాఫ్ చేయాలిగా, అంటే 0.25. వాడిచ్చింది ఫస్ట్ ఇయర్ కా సెకండ్ ఇయర్ కా 2 years కా, జాగ్రత్తగా వినాలి. సెకండ్ ఇయర్ వేరు, 2 years వేరు. ఇంటర్మీడియట్ మీరు 2 years చదివారు అంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కదా, తేడా అర్థమైంది కదా రెండింటికి. రైట్, మరి 2 years కాబట్టి రెండింటికి కలిపేయాలి, అవునా. 5 + 7 అంటే 10 + 0.25 అంటే ఎంతమ్మా 10.25% వాల్యూ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడమ్మా 512.5. నేను అడిగాడు ప్రిన్సిపల్ అంటే అసలు ఎంత అంటే 100% ఎంత అని అడుగుతున్నాడు, రైట్. మరి సరదాగా నాకు అసలు డెసిమల్స్ నచ్చలేదు. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 1 ఉంది కాబట్టి డెసిమల్ క్యాన్సిల్ అవ్వాలంటే ఇంటూ 10 జరగాలి, కరెక్టేనా కాదా. ఓకే, మీకు నేను డెసిమల్స్ మర్చిపోవచ్చుగా, ఇక్కడ 1 డెసిమల్ ఉంది, ఇప్పుడు ఇక్కడ కూడా 1 డెసిమల్ ఉంది, కరెక్టేనా. సో మా 1025 ని 5 times చేస్తే ఎంత వస్తుంది చూద్దామా. ఓకే, రైట్. సో మా లేదంటే ఈ 10 కూడా పక్కన పెట్టేసి ఇక్కడ 0 పెట్టుకోవచ్చుగా, మీకేం అబ్జెక్షన్ లేదుగా, లేదు కదా. 1025 ఇంటూ 5 అంటే చేయండి, లేదంటే ఇంటూ 5 ఎంత, ఇంటూ 50 ఎంత చేస్తే మీకు అర్థమైపోతుంది. అమ్మ ఇది ఎగ్జాక్ట్లీ ఇంటూ 50 times. సో 100 into 50 అంటే ఎంతమ్మా 5,000. సో వాట్ ఇస్ ద ప్రిన్సిపల్, 5,000 రూపాయలు. సో ఇట్ ఈస్ ఏ ఇస్ ద ఆన్సర్. గాట్ ఇట్, రైట్. సో ద నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Find the difference between compound interest and simple interest on 8,000 at 5% per annum for 3 years. 3 సంవత్సరాలు అడిగాడమ్మా. 3 సంవత్సరాలు డిఫరెన్స్ ఫార్ములా ఏంటో చెప్పండి ఒకసారి. 300 + r/100 into r/100 whole square into p, right? Okay, good. 300 + r, r అంటే 5 ఏగా, 300 + r అంటే 305/100 into r అంటే 5 కాబట్టి 5/100 whole square into p. p అంటే ప్రిన్సిపల్ ఎంతమ్మా 8,000, right? 0000 cancel. Right, now let's start simplifying. So 305 into 5 1s 520 ఏగా, అంటే 1/20² అంటే 1/400 into 80. 81s 85s 5 తో క్యాన్సిల్ చేస్తే 561s అంటే డిఫరెన్స్ ఎంతమ్మా 61 రూపాయి. ఇది ఒక పద్ధతి. లేదా అమ్మ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, అది ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపలా, ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టా, లేదా ఇంట్రెస్ట్ ఆన్ ప్రిన్సిపల్ యాజ్ వెల్ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ ఇంట్రెస్టా, రెండు. అది మైండ్ లో పెట్టుకుంటే ఆటోమేటిక్ ఆన్సర్ వస్తుంది చూడమ్మా. ఫస్ట్ ఇయర్ నువ్వు ఏం చేయాలి, 5% ఇంట్రెస్ట్ పే చేయాలి. దేని మీద, రైట్. సింపుల్ కాంపౌండ్ సెపరేట్ రాద్దాం.
ఓకే, మా ఫస్ట్ ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ రాస్తున్నా. ఓకే, మా ఫస్ట్ ఇయర్ కి 5% పే చేయాలి, దేని మీద? 8,000 మీద. 1% 80 కాబట్టి 5% 580 సార్ 400. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఫస్ట్ ఇయర్ 400గా. సెకండ్ ఇయర్కి వెళ్తే సింపుల్ ఇంట్రెస్ట్ లో మాత్రం కూడా 400, కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మాత్రం ఈ 400 ఇవ్వాలి. అది సరిపోతుంది, దాని మీద మళ్ళీ 5% ఇవ్వాలా? 5% ఇవ్వాలి. 10% 40 కాబట్టి 5% 20. ఫైన్. అంటే మొత్తం ఎంత ఇవ్వాలమ్మా? నేను ఎవరు తిట్టట్లేదు, 420. నేను ఎవరో 420 అని తిట్టాను అనుకోమాకండి. ఓకే, ఇప్పుడు థర్డ్ ఇయర్ అనుకోమ్మా, సింపుల్ ఇంట్రెస్ట్ ఎటువంటి చేంజ్ లేదు, 400 అలాగే ఇవ్వాలి. కానీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ లో ఈ 420 ఇవ్వాలి, దాంట్లో మళ్ళీ 5% ఇవ్వాలి. 10% 42. ఓకే, 5% అట్లా హాఫ్ కాబట్టి 21. అవునా? ఇక్కడ డిఫరెన్స్ అంటే ఇక్కడ ఏం లేదు చూడండి, ఇది 400 ఇది 420 అంటే డిఫరెన్స్ 20 వచ్చింది, ప్లస్ ఇది 400 ఇది 420 ప్లస్ 21 అంటే 441. అవునా కాదా? అంటే ఎంత డిఫరెన్స్? ఓకే, 41 ఉంది. అవునా కాదా? 20 ప్లస్ 41 అంటే ఎంతమా? 61. సో ఇప్పుడు చెప్పండి, ఫార్ములానే వాడాల్సిన అవసరం ఉందా? ఏం లేదు. బట్ ఫార్ములా అనేది కొన్ని స్టాండర్డ్ కేసెస్ లో వాడుకోవడమే బెటర్ ఆప్షన్. ఓకేనా? రైట్, సో నెక్స్ట్ బ్యూటిఫుల్ వన్. Find the ratio between the compound interest for 5th year and 6th year at 37.5% per annum on 7865. ఏమంటే కదమ్మా, రేషియో ఇక్కడ 5th year కి 6th year కి. జనరల్ గా ఈ నెంబర్ పట్టుకొని దాని మీద 37.5% అంటే మూతి మీద మీసాలు ఇలా తిప్పేస్తా, ఓకే సార్ నాకు తెలుస్తుంది 3/8 అని, మిగిలినకి తెలియదు పాపం అని ఏదో ఫీలింగ్స్ అన్ని ఇస్తూ ఉంటారమ్మా. అంత అక్కర్లా. ఓకే, నువ్వు దీని మీద 3/8 వేసుకుంటూ రా 5th year కి 6th year కి, నీతో పాటు నీ పిల్లలు నీ మనవాళ్ళు కూడా మీతో ఆడుకుంటూ ఉంటారు. అర్థమైందా? బుక్క పెట్టి ఎడుగుతావు, అంత సినిమా లేదు. సో మా 5th year కి 6th year కి అనగానే నేను మీకు క్లాస్ లో చెప్పిన దాన్ని ఇక్కడ చెప్తున్నాను, ఎందుకంటే అన్ని ఇక్కడ చెప్పేస్తే క్లాస్ కి ఎందుకు రావాలనే క్వశ్చన్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ అక్కడితో ఆపుతున్నాడు. మరి డినామినేటర్ ఎంత? 8, అది ఇక్కడ రాసుకోవాలి. ఓకే, వీళ్ళతో యాడ్ చేయండి ఎంత? 8 + 3 11, అది ఇక్కడ రాసుకోవాలి. అంటే రేషియో ఎంత? 8:11. అంతే, దట్ ఈస్ ద ఆన్సర్. మరి ఇదే ఎందుకు వచ్చిందని డౌట్ వస్తే మనం ఉమేష్ చంద్ర క్లాస్ వచ్చేసి చెప్పేస్తా, ఫుల్ లెంగ్త్ చెప్పేస్తా, మొహోట్ ఏం లేదమ్మా. Right, 19. Find the ratio between the simple interest and compound interest for the third year at 40% per annum on 5, 6, 7, 8. మీకు ఇక్కడ మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే, సో సింపుల్ ఇంట్రెస్ట్ కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కి రేషియో అవుతున్నాడు. ఏ ఇయర్ లో? థర్డ్ ఇయర్ లో అవుతున్నాడు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత? 40%. ఈ ప్రిన్సిపల్ అనేది చెత్త పక్కన పెట్టే 5, 6, 7, 8 అనేది. మన రూల్ ఏంటి? సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ కంటే, సెకండ్ ఇయర్ కంటే, థర్డ్ ఇయర్ కంటే, 4th year కూడా అంతే. అవునా కదా? సో ఆన్. రైట్, ఇది ఫస్ట్ పాయింట్ మైండ్ లో పెట్టుకోండి. వాడు అడిగింది ఏంటి ఒకసారి చూడండి, సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద థర్డ్ ఇయర్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫర్ ద థర్డ్ ఇయర్. ఇదే అడిగినాడు. ఓకే, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంతమా? 40%. ఇది మైండ్ లో పెట్టుకోండి. ఓకే, మరి ఇప్పుడు సింపుల్ ఇంట్రెస్ట్ థర్డ్ ఇయర్ అన్నా, సింపుల్ ఇంట్రెస్ట్ ఫస్ట్ ఇయర్ అన్నా సేమేగా. అంటే దీని ప్లేస్ సింపుల్ ఇంట్రెస్ట్ ఫర్ ద ఫస్ట్ ఇయర్ అని రాసుకోవచ్చా? రైట్, గుడ్, రాసుకోవచ్చు. ఫైన్. నెక్స్ట్ జాగ్రత్త చేస్తే, అమ్మ ఇక్కడ వాడు కాంపౌండింగ్ పీరియడ్ మెన్షన్ చేశాడా చేయలేదా? మెన్షన్ చేయలా. మెన్షన్ చేయలేదంటే ఎంత తీసుకోవాలి? 1 year తీసుకోవాలి. ఎప్పుడైతే కాంపౌండింగ్ పీరియడ్ 1 year అయిందో, ఫర్ ద ఫస్ట్ కాంపౌండింగ్ పీరియడ్ SI = CI అని మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అంటే ఫస్ట్ కాంపౌండింగ్ పీరియడ్ SI CI డిఫరెంట్, రెండు సేమేనా? రెండు సేమే. అంటే దీని ప్లేస్ ఇప్పుడు SI రాయాలా, CI రాయొచ్చా? CI ఫర్ ద ఫస్ట్ ఇయర్ ఈస్ టు CI ఫర్ ద థర్డ్ ఇయర్. ఇదేగా ఇప్పుడు అడిగిన క్వశ్చన్. ఈ ముక్క తెలిస్తే చాలా ఈజీ అమ్మా. 40% ఫ్రాక్షన్ తో చెప్పండి ఒకసారి. 2/5. ఈ డినామినేటర్ 5 ఇక్కడ రాసుకోవాలని చెప్పాను కదా క్లాస్ లో. దీన్ని యాడ్ చేసి అంటమ్మా 7. అవునా కాదా? సో 5/7 రాయాలా? ఇక్కడ 1, 2, 3 అంటే 2 years గ్యాప్ ఉంది, హోల్ స్క్వేర్ కూడా రాయాలా? హోల్ స్క్వేర్ కూడా రాయాలి. అవునా? సో ఆన్సర్ 25:49. ఓకే,